కర్ణాటక ధర్మస్థలంలో మృతదేహాల వెలికితీత కొనసాగుతుంది. ఇందులో భాగంగా 6వ ప్రాంతంలో తవ్వకాలు నిర్వహించారు. మగ మృతదేహానికి సంబంధించిన 15 ఎముకలు దొరికాయి. పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన వాగ్మూలం మేరకు డిగ్గింగ్ ను ముమ్మరం చేశారు. వందలాది శవాలను పూడ్చిపెట్టారని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ధర్మస్థల కర్ణాటక రాష్ట్రంలో నాట్ ఓన్లీ కర్ణాటక రాష్ట్రం, భారతదేశం మొత్తం ధర్మస్థలను గుర్తించింది. పురాతనమైనటువంటి దేవాలయం, ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఆ ప్రాంతానికి వెళితే చాలు అనేకమైనటువంటి మంచి విషయాలు జరుగుతాయి, ఆశించినవి మనకి తప్పకుండా ప్రాప్తిస్తాయి అన్నటువంటి ఒక నమ్మకం ఉన్నటువంటి ప్రాంతం అది. మొదటిగా చెప్తున్నా, ధర్మస్థల గురించి మాట్లాడబోయే ముందు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నది. వేలాది మంది, కోట్లాది మంది గొప్పగా భావించేటటువంటి ఒక పుణ్యక్షేత్రం గురించి మనం మాట్లాడబోయే ముందు పూర్తి ఆధారాలతో మాత్రమే మాట్లాడాలి. అలాగే థంబ్నెయిల్స్ పెడుతున్నారు, గుట్టల కొద్దీ శవాలు ధర్మస్థల అని. ఎక్కడున్నాయి గుట్టల కొద్దీ శవాలు? ఈ దేశంలో హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక ధార్మిక సిద్ధాంతానికి సంబంధించి మాట్లాడబోయే ముందు మనకున్నటువంటి ఆధారాలు ఎంతవరకో అంతవరకే మాట్లాడండి. మీకేం సమాచారం ఉందని గుట్టల కొద్దీ శవాలు? కెన్ యూ షో దట్? జైలుకు పంపిస్తే కానీ ఇలాంటి థంబ్నెయిల్స్ మానేయరు. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతింటాయన్నటువంటి బాధ్యత లేదా? అడ్డగోలు వ్యవహారాలన్నీ జర్నలిజానికి అంటగట్టేస్తారా? అండ్ సబ్జెక్టుకి వద్దాం. ఇక ధర్మస్థలానికి సంబంధించి ఒక విచిత్రమైనటువంటి విషయం బయటపడింది. అక్కడ పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన ఆయన గతంలో 1995 నుంచి 2014 వరకు అక్కడ ఆయన సర్వీసెస్ ఇచ్చాడు పారిశుధ్య కార్మికుడిగా. కానీ ఆయన చేసిన పనులు దానికంటే కూడా ఘోరమైనటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యానని ఆయనకాయనే ఆ జిల్లా ఎస్పీ దగ్గరికి వచ్చి ఒక నివేదిక ఇచ్చారు, ఒక అభ్యర్థన ఇచ్చారు. ఆ అభ్యర్థనలో ఆయన మొట్టమొదటిగా చెప్పింది, నేను ఇవాళ విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నాను, చేసిన పాపాన్ని సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితిలో వేదనతో బతుకుతున్నాను, ఇక్కడి నుంచి పారిపోయి దాక్కొని ఈ పాపం నుంచి దూరంగా జరిగిపోవాలన్న ప్రయత్నంలో నేను ధర్మస్థల నుంచి, నా బాధ్యతల నుంచి నేను పారిశుధ్య కార్మికుడిగా వచ్చినా సరే ఇక్కడ శవాలను నేనే 100 మందికి పైగా, అందులో అధిక శాతం మహిళలు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, వాళ్ళ శరీరం మీద అనేకమైనటువంటి గాయాలతో ఉన్నప్పుడు కూడా నోరెత్తకుండా ఇచ్చిన ఆదేశాలకు భయపడి ఫోర్సుబుల్గా ఇంత నేరం చేశాను, నా మనస్సు నన్ను క్షమించట్లేదు, అందుకే బయటకు వచ్చాను అన్నాడు. ఫైన్, అదే నిజమైతే మంచిదే. ఓ మార్పు చెందినటువంటి వ్యక్తి బయటకు వచ్చి నిజాలు చెప్తే మాత్రం ఆయన చెప్పినవి నిజమా కాదా అన్నది మనం పరిశోధించాలి. ఆ పనిలో ఇవాళ సిట్టు దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. నిజానికి అక్కడికి వెళ్ళినటువంటి మహిళలు ఎవ్వరూ వెనక్కి తిరిగి రాలేదు అని ఒక వార్తా సంస్థ ఇచ్చినటువంటి పరిశోధనాత్మక కథనం. మరి ఈ మహిళలందరూ ఏమయ్యారు? మిస్సింగ్ కేసుల్లో ఇప్పటికి కూడా అక్కడ రిజిస్టర్ కాని కేసులు, వాటి నేపథ్యం ఏంటి? ఎందుకు పోలీసు అధికారులు ఆయా సమయాల్లో బాధ్యతగా స్పందించలేదు? కేసుల్ని ఎందుకు తీసుకోలేదు? కంప్లైంట్ను కూడా కనీసం వాళ్ళు ఎంటర్టైన్ చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? రాజకీయ ప్రమేయమా? అది శివ పుణ్యక్షేత్రం, జైనుల చేతుల్లో ఉంటుంది. అలాగే అనేక విషయాలు ఇవాళ బయటకు వస్తున్నప్పుడు మంచిది. ఈ ఎవరైతే పారిశుధ్య కార్మికుడిగా ఉన్నాడో ఆయన చెప్పినటువంటి పలు ప్రాంతాల్లో తవ్వకాలు ప్రారంభిస్తే, ఆయన చెప్పినటువంటి వాటిల్లో ఆయన 12 చోట్ల ఈ శవాలను కప్పిపెట్టానన్న చోట 6వ ప్రాంతంలో నిన్న కొన్ని బోన్స్ దొరకటం జరిగింది. అవి మహిళలవా లేక పురుషులవా, మైనర్వా, మేజర్వా, ఇవన్నీ సెకండరీ. దొరికినటువంటి అస్థికలను తీసుకొచ్చి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కొంత పరిశోధన చేసి ఒక రిపోర్ట్ ఇస్తే కానీ ఇది హత్య, ఆత్మహత్య, లేకపోతే గాయాలతో చనిపోయినటువంటి వ్యక్తులదా, ఇలా వివరాల్లోకి వెళ్ళినప్పుడు వచ్చే సమాచారాన్ని బట్టి మనం మాట్లాడదాం. ధర్మస్థల చుట్టూ శవాలు ఉన్నాయన్నటువంటి ప్రచారం కంటే కూడా
కొన్ని వాస్తవాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నోరుంది కదా అని మనం తొందరపడి ఒక పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి విషయాలను తెలిసి తెలియకుండా కలుషితం చేయొద్దు. అందుకే అంటున్నా, ఇవాళ దొరికినటువంటి అనేక సమాచారాల్లో మనకు వచ్చినటువంటి ఒకే ఒక ప్రధానమైనటువంటి అంశం, అక్కడ ఎవరైతే పారిశుధ్య కార్మికుడు చెప్పాడో తవ్వితే వచ్చినవి అస్థికలు, వాటిల్ని పరిశీలించాలి. 100 మందిని పూడ్చిపెట్టాను అన్నటువంటి పరిస్థితుల్లో దరిదాపు 20 సంవత్సరాలు అయిన తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళు, అలాగే దీనికి సంబంధించిన నిపుణులే చెప్పాల్సిన అంశం ఏంటి అని అంటే, ఎముకలు ఇంకా మిగిలి ఉంటాయా, మైనర్ అయితే ఇంకా మట్టిలో కలిసిపోకుండా మట్టిగా మారకుండా ఉండే అవకాశం ఉందా? మరి 100 మంది శవాలను పూడ్చానన్నటువంటి ఆయన మాటలో ఎంతవరకు నిజమున్నది? అలాగే జరిగినటువంటి దాంట్లో ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఉన్నదా, లేక సూసైడ్ టెండెన్సీతోనో ఒక మూర్ఖమైనటువంటి నమ్మకాలతోనో భక్తి పేరుతో జరిగినటువంటి అత్యాచారాలు, ఆత్మహత్యలు, హత్యలు, లేకపోతే నరబలులు ఏంటి అనేవి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. బట్ ద థింగ్ ఈజ్, ఎక్కడ హిందూయిజంలో మనుషుల్ని చంపమని కానీ, లేదు ఇంకేదైనా క్రూరమైనటువంటి పనులు చేయమని కానీ ఎక్కడ ఎవరు చెప్పలా, ఆదేశించలా. కొంతమంది మూర్ఖులు, కొంతమంది వ్యాపారస్తులు, ఇలాంటి వాళ్ళు కలిసి ఇప్పటికి కూడా తెలంగాణ ప్రాంతంలో ఒక నమ్మకం ఉంటుంది, చేతబడని, ఇంకా ఏవేవో ఇలాంటి నమ్మకాలు ఉంటాయి. ఇవి నిజమా? కుదురుతుందా? సాధ్యపడుతుందా? అదే సాధ్యపడేటైతే ఇవాళ రాజకీయ పక్షాలు హత్యలు ఎందుకు చేసుకోవడం? అదే సాధ్యపడితే విభిన్నమైనటువంటి వాదనలు ఉన్నటువంటి దేశాలు ఈ పనే చేసుకుంటే సరిపోద్దిగా, అవునా కాదా? సింధూర్ అనేటటువంటి ఆపరేషన్ ఎందుకు? తెలంగాణ నుంచి చేతబడి చేసే వాళ్ళందరినీ తీసుకెళ్దాం, పాకిస్తాన్ పంపిద్దాం. అలాగే భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇతర దేశాల మీద మనం ఇలాంటిదే చేద్దాం. ఇట్స్ ఎ వెరీ సింపుల్ కామన్ సెన్స్. ఇది మూఢనమ్మకం మాత్రమే, ఎక్కడ చేతబడులు ఉండవు. ఎక్కడ భూత వైద్యులు భూతాలను పారిపోయేట్టు చేసేటటువంటి పరిస్థితే ఉండదు. అలాగే ధర్మస్థలకు సంబంధించి సర్పంచ్ అన్నాడు, ఇక్కడ కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారేమో అన్నటువంటి వాదన కూడా వినిపించాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి. ఏ గ్రేట్ పర్సనాలిటీ సర్పంచ్, చిన్నోడు ఏదో చెప్పాడు, వదిలేద్దాం. ఇవాళ ప్రధానమైనటువంటి విషయం, భారతదేశమే కాదు మొత్తం కొన్ని దేశాలు మన వైపు చూస్తున్నాయి. ధర్మస్థల లాంటి చోట ఎందుకు ఇలాంటి హత్యలు జరిగాయా, భ్రూణ హత్యలు జరిగాయా, మైనారిటీల మీద లైంగికమైనటువంటి దాడి జరిగిందా, అలాగే ముక్కల కింద నరికినటువంటి శరీర భాగాలను నేను పూడ్చిపెట్టాను అన్నటువంటి పెద్ద ఆయన వాదనలో ఎందుకు ఇలా జరిగింది అన్నది పూర్తి సమాచారం కోసం ఎదురు చూస్తున్నాం. కాబట్టి విల్ వెయిట్ అండ్ సీ. నో మోర్ నెగిటివ్ కామెంట్స్ ఆన్ దిస్ ధర్మస్థల. అది కోట్లాది భక్తులకు సంబంధించింది. శివుడిని ఆరాధించే వాళ్ళే కాదు, దేవుడిని నమ్మే ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళేటటువంటి ఒక సాంప్రదాయాన్ని మనం బ్రేక్ చేయొద్దు, బురద రాయొద్దు, అనవసరమైనటువంటి అనుమానాలు తీసుకోవద్దు. వచ్చిన అనుమానాల మీద మాత్రం నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరిగి వచ్చే నిజాలను ఏంటో తెలుసుకుందాం.